సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ గేట్. సో, ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు. జస్ట్ నాకు జరిగిన ఒక చిన్న అనుభవం మీకు చెప్తాను. ఇందులో షేర్ చేసుకుందాం అనుకున్నా. అండ్ మీకు ఇది ఒక మంచి లెసన్ కూడా అవుతుంది. క్లియర్‌గా వినండి. వీడియో కొంచెం లెంత్ అయితది. అయినా పర్లేదు. కొంచెం పాయింట్ టు పాయింట్ మీరు వింటే మీకు ఫ్యూచర్‌లో నాలాంటి ప్రాబ్లమ్ మీకొచ్చినప్పుడు మీరెలా సాల్వ్ చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది. సో, దాని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి వినండి. సో, ఫస్ట్ స్టోరీ ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు లేకుంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి "అన్న మొబైల్ తీసుకోండి. నాకు అర్జెంట్ డబ్బులు కావాలి. తక్కువలో ఇచ్చేస్తాను. మీకు 5,000కి ఇచ్చేస్తాను, 6,000కి ఇస్తాను" అంటప్పుడు మాత్రం మీరు మొబైల్స్ కొనకండి. ఓకేనా? ఎందుకంటే ఈరోజు మీరు తక్కువలో వస్తుందని తీసుకున్న మొబైల్ రేపటి రోజున మీది కాకుండా పోతుంది. సో, ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా నా మొబైల్ పోయింది. పోయిన తర్వాత ఆల్మోస్ట్ పోయిందనుకున్న ఫోన్ మళ్ళీ దొరికింది. కంప్లెయింట్ ఇవ్వడం వల్ల మళ్ళీ రావడం అయితే జరిగింది నా మొబైల్ నాకు. సో, దీని గురించి పూర్తి డీటెయిల్ చెప్తా. అసలు మేము ఏ విధంగా అప్రోచ్ అయ్యాము, ఎవరిని అప్రోచ్ అయ్యాము, ఎక్కడ కేస్ పెట్టాము, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్, మాకు రావడానికి ఎంత టైం పట్టింది, ఫోన్ ఎక్కడ పోయింది, ఏంటి డీటెయిల్‌గా చెప్తాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదే మొబైల్. ఇది నా మొబైల్ ఒ ఒప్పో ఎఫ్17 2024 జనవరిలో పోయింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత నా దగ్గరికొచ్చింది. సో, ఏంటంటే ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఈ మొబైల్ నేను వాడేవాడిని. తర్వాత మా ఫాదర్‌కి మొబైల్ లేదని చెప్పేసి అతనికి ఇచ్చేసాను. ఇచ్చేసి నేను వేరే మొబైల్ తీసుకున్నాను. అతనేంటంటే మనకు సికింద్రాబాద్ నుండి మన మల్కాజ్గిరి వస్తున్న టైంలో బస్ ఎక్కాడు. బస్ ఎక్కిన తర్వాత కొంచెం బాగా రష్ అయితే ఎక్కువుందంటే రద్దీ ఉంది. ఆ తోపులాటలో ఎక్కేసి టికెట్ తీసుకుందామని పాకెట్‌లో చేయి పెడితే ఫోన్ లేదు. అతను అంతకుముందు వరకు ఎప్పుడు అన్నీ మామూలుగా నార్మల్ కీప్యాడ్ ఫోన్ వాడాడు. ఎప్పుడు ఇలాంటి స్మార్ట్ ఫోన్ వాడలేదు. ఆయన పెద్దగా గమనించలేదు. తీరా టికెట్ తీసుకుందామన్న టైంలో మొబైల్ పోయింది. సో, అక్కడ ఉన్న వాళ్ళనందరిని కొంచెం అడిగితే ఎవరు రెస్పాన్స్ లేదు. ఇంక కొట్టేసినాడు, ఆడు అక్కడే ఉంటాడు. ఆ బస్ దిగడం ఎప్పుడో పరారైపోయింటాడు ఆడు. ఆడెప్పుడో ఎళ్ళిపోయిండు. ఎళ్ళిపోయిన తర్వాత సరే ఇంటికొచ్చి ఇట్లా ఫోన్ పోయింది. ఆయనకిచ్చిన పాపం 10 రోజులకే పోగొట్టాడు. కొంచెం చూసుకోలేదులేండి. వదిలేసేయండి. కొంచెం చూసుకోలేదు. పాపం 10, 15 రోజులకే పోగొట్టేసాడు. ఇగ డల్‌గా వచ్చి కూర్చున్నాడు. ఏమైంది అంటే మొబైల్ పోయింది అన్నాడు. సరే మొబైల్ పోయింది. సరే పోతే పోయిందిలే ఏం చేస్తాం మన చేతిలో లేదు కదా! అనుకున్నాం. అనుకున్న తర్వాత నాకు అనిపించింది. సరే ఎట్లాగో పోయింది బాక్స్ గిన ఉంది కదా! పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేద్దాం. కంప్లెయింట్ ఇస్తే తర్వాత వాళ్ళు చూసుకుంటారు. వస్తే వచ్చింది పోతే పోయింది. ఎట్లాగో పోయింది మన మైండ్‌లో ఫస్ట్ ఏంటి ఒకసారి మొబైల్ పోయింది అంటే అంతే ఇక మనది కాదది. రాదనే మైండ్ సెట్. కాకపోతే అంటే ఒక ఛాన్స్ తీసుకుంటాము. ఎట్లాగో కంప్లెయింట్ ఈ మధ్య మనం రెగ్యులర్‌గా ఆ మధ్య బాగా చూసాం కదా! కంప్లెయింట్ ఇస్తుంటే పోలీస్ వాళ్ళు మొబైల్ పోతే కంప్లెయింట్ ఇవ్వండి కంపల్సరీ మేము వెతికి పెడతామని చెప్తున్నారు గదా! సో, మనం గూడా పెడదాం అని జెప్పేసి బాక్స్ తీసుకున్నాం. బాక్సు, బిల్లు అన్నీ తీసేసుకొని స్టేషన్‌కెళ్ళాము. స్టేషన్‌కెళ్ళిన తర్వాత యాక్చువల్లీ మా ఫాదర్ వెళ్ళాడు. నేను వెళ్ళలేదు. నేను ఆఫీస్‌కెళ్ళిపోయాను. మా ఫాదర్‌కి అక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో కొంచెం తెలిసిన వాళ్ళున్నారు. సో, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర, గోపాలపురం పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఇట్లా నా మొబైల్ పోయింది. నా బా దానికి సంబంధించిన బాక్స్, బిల్ ఇది అంటే వాళ్ళేమన్నారు, "ఒకసారి మీకు దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళండి. వెళ్ళి దీనికి సంబంధించిన ఒక చలాన్ కట్టండి. చలాన్ కట్టి ఒక అఫిడవిట్ చేపించుకోండి. అఫిడవిట్ చేపించుకొని అది తీసుకొని మా దగ్గరకొస్తే మనం కంప్లెయింట్ తీసుకుంటాం. తీసుకొని మీకు మొబైల్ మీకు మళ్ళీ వెతికి పెడతామని" చెప్పారు. సరే చెప్పారు కదా! అని చెప్పేసి మళ్ళీ ఇంటికొచ్చేసి దగ్గరలో ఉన్న మీ సేవలకెళ్ళి దానికి సంబంధించిన అఫిడవిట్ అండ్ చలాన్ కట్టడం అయితే జరిగింది. ఈ అఫిడవిట్ ప్లస్ ఇది చలాన్ అనేది చలాన్ కట్టాడు. ఇట్లా అఫిడవిట్ చేపించాడు. దీంట్లో జస్ట్ డీటెయిల్స్ ఏంటంటే క్లియర్‌గా బిల్ ఎవరి పేరు మీద ఉంది, ఫోన్ బిల్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ పేరు మీద, నా పేరు మీద ప్లస్ మా ఫాదరు, నా ఏజ్, నేనేం చేస్తుంటా మొత్తం డీటెయిల్స్ రాసుకుంటారు. అండ్ మన అడ్రెస్ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఎప్పుడు కొన్నాను, ఏంటి, దీని మోడల్ నంబర్, ఇది ఐఎంఈ నంబర్ అన్ని డీటెయిల్స్ దీంట్లో మొత్తం మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన తర్వాత నీకు మొబైల్ ఎక్కడ పోయింది, ఎప్పుడు పోయింది, ఏ బస్‌లో వెళ్తుంటే పోయిందా, ట్రైన్‌లో వెళ్తుంటే పోయిందా, ఎక్కడ నువ్వు వెళ్ళింది అది పోయిందని నీకెప్పుడు తెలిసింది, నువ్వు లాస్ట్ టైమ్ ఎప్పుడు చూసుకున్నావు, నువ్వు అసలు ఏ ఏరియా నుండి ఏ ఏరియాకి పోతున్నావు, ఇవన్నీ దీంట్లో మెన్షన్ చేస్తారు. ప్రతి ఒక్కటి దీంట్లో మెన్షన్ చేసి దీనికి సంబంధించిన ఒక అఫిడవిట్ అనేది మొత్తం రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత ఇట్లా ఒక చలాన్ అనేది మనం కట్టాల్సి ఉంటది. దీని ప్రైస్ వచ్చేసి 145 ఉంది. అంటే 150 అనుకోండి. 150 ఇలా ఒక చలాన్ కట్టించేశారు. కట్టించిన తర్వాత ఈ 2 తీసుకొని మనం స్టేషన్‌కెళ్ళాలి. స్టేషన్‌కెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కంప్లెయింట్ తీసుకుంటారు. అండ్ మొబైల్ కొన్నప్పుడు మన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబరు ప్లస్ ఇవన్నీ వాళ్ళకు సబ్మిట్ చేసినాక వాళ్ళు జిరాక్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు కంప్లెయింట్ తీసుకుంటారు. మనం వెళ్ళిపోవడమే ఇంకా. మళ్ళా ఎప్పుడొస్తది ఏంటి అని మనం వాళ్ళని అడగొద్దు. ఎందుకంటే దానికి ఎవరు చెప్పలేరు. ఈ మొబైల్ పోయిన తర్వాత ఎన్ని రోజులకు నా దగ్గరికొచ్చిందంటే నేను ఆల్మోస్ట్ జనవరిలో కంప్లెయింట్ ఇస్తే నా దగ్గరికి రావడానికి కోసం ఇప్పుడు ఈ రోజు డేట్ ఎంత 20 ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ చేస్తున్న డేట్ 27 డిసెంబర్ 27, 2024. నా మొబైల్ పోయింది జనవరి 2024లో. అంటే 1 ఇయర్ పట్టింది నాకు మొబైల్ రావడం కోసం. అంటే మీరు ఆలోచించండి. ఒక మొబైల్ మన దగ్గర పోయింది అంటే ఒక 1 మంత్ కాదు, 2 మంత్స్ కాదు. 1 ఇయర్ అయినా సరే పట్టుకొని మళ్ళీ తెచ్చి వాళ్ళ ఓనర్‌కి అప్పగిస్తారు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మీకు మొబైల్ దొరికినా గానీ, లేదంటే ఎవరైనా అమ్ముదామని ట్రై చేసినా గానీ, మీ దగ్గర ఆ మొబైల్ పెట్టుకోకండి. పొరపాటున ఎక్కడైనా దొరికిందనుకోండి, ఎట్లాగో నువ్వు దొంగతనం చేయలేదు. దొరికిందనుకోని వాడదాం అనుకుంటావు. కానీ, రేపటి రోజున నువ్వు నీ సిమ్ యేసుకొని వాడిన తర్వాత, దాన్ని ట్రేస్ చేసి పట్టేసుకొని, నిన్ను దొంగలాగానే చూస్తారు. దొరికిందంటే కూడా ఎవరు నమ్మరు. ఏసి తంతారు. సో, కంపల్సరీ మీరు మొబైల్ దొరికినా గానీ, ఈ ఈ మధ్య కాలంలో బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. మొబైల్ దొరికిందని వాడుకోకండి. దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే, పోలీస్ స్టేషన్‌లో ఇచ్చేసేయండి. ఓనర్‌కి పట్టేసుకొని వాళ్ళకి అప్పగించేస్తారనమాట. ఓకేనా?
సో, ఈ మొబైల్ నా చేతికొచ్చింది గదా! 18కి కాల్ చేశారు. పోలీస్ స్టేషన్ నుండి గోపాలపురం పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేసి, "సార్ ఇట్లా మీ మొబైల్ దొరికింది. వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు" అన్నారు. సరే అని చెప్పేసి ఏ టైంకి రావాలంటే, "మీరు నెక్స్ట్ డే 10:00 కల్లా వచ్చేయండి సార్" అన్నారు. సరే వస్తా అని చెప్పాను. తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేసేసి, "లేదు సార్ ఈరోజు కొంచెం మీటింగ్ ఉంది. మీరు 24కి ఆ టైంలో రండి" అని చెప్పారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఒక 3 డేస్ ఆగిన తర్వాత 23కి నేనే ఆ రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకొని ఆ పర్సన్ ఎవరైతే మొబైల్స్ అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తుంటారో ఆ పర్సన్‌కి లంచ్‌కెళ్ళాడంటే ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఈలోపు లిస్ట్ పంపించారు. "సార్ ఇందులో మీ పేరుందా లేదా చూసుకోండి" అన్నారు. చూసుకున్నాను. అందులో నాది సెవెంత్ నేమే ఉంది నాది. అప్పుడు మొబైల్స్ దొరికిన లిస్ట్ ఉంటది కదా! ఒక 3 పేజెస్ లిస్ట్ ఉంది అందరిది. అందులో సెవెంత్‌లో ఉంది నా ప్లేసు. సరే ఇది నా పేరని చెప్పేసి అక్కడ రౌండ్ మార్క్ చేసి వాళ్ళకిస్తే వాళ్ళు నోట్ చేసుకున్నారు. ఈ పర్సన్ వచ్చాడని. వచ్చిన తర్వాత ఎవరైతే మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసారో ఆ పర్సన్ రాగానే దాంతో పాటు నా లోపలికి పంపించారు. వెళ్ళిన తర్వాత అతను నా మొబైల్ నంబరు అడిగి తెలుసుకొని దానికి ఓటీపీ పంపించాడు. అంటే మొబైల్ నంబర్ నన్ను అప్పుడు అడగలేదు. కంప్లెయింట్ చేసినప్పుడు నేను కంప్లెయింట్ చేసినప్పుడు ఏ మొబైల్ నంబర్ అయితే ఉందో, ఆ మొబైల్ నంబర్‌కి ఆటోమేటిక్‌గా ఓటీపీ వస్తది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ చెప్తేనే మొబైల్ మన చేతికిస్తారు. సో, అక్కడ అబ్జర్వ్ చేస్తే తెలిసిందేంటంటే, అతను నా మొబైల్ తేవడానికి లోపలికెళ్ళి బయటికి నా మొబైల్‌తో వస్తాడనుకున్నా. బట్ ఏంటంటే, ఒక పెద్ద సంచి అంటే మీరు ఒక చిన్న గోనె సంచి అంటారు చూడండి. 25 కేజీ సంచి ఉంటది. దాంట్లో సగం నిండా మొబైల్స్ ఉన్నాయి. అంటే అన్ని మొబైల్స్ పట్టుకొనొచ్చాడు. అంటే అన్ని మొబైల్స్ దొరికాయి. సో, ఇక్కడ నాకు అర్థమయ్యేది ఏంటంటే మనకు మొబైల్ పోతే కంపల్సరీ దొరుకుతది. కాకపోతే దానికి సంబంధించిన బాక్స్, ఐఎంఈ నంబర్ ఉండాలి. ప్రతి ఒక్క దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు దొరికిపోతారు. దొరకరని ఉండదు. టెక్నాలజీ మంచిగా పెరిగింది. నాకప్పుడు అర్థమైంది. ఆ సంచి చూసిన తర్వాత. సో, దొరకడం చాలా ఈజీ అయిపోయింది అని చెప్పేసి. అంత సంచి నిండా అన్ని మొబైల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి. కాకపోతే ఇమ్మీడియేట్‌గా వెంటనే ఇవ్వరంట. వాళ్ళ మొబైల్స్ వాళ్ళ చేతికొచ్చిన తర్వాత అంటే స్టేషన్‌లో వాళ్ళ చేతికొచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు. దాంట్లో అంటే అసాంఘికమైన ఏమైనా కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ఏంటి? ఈ ఫోన్ ఏ విధంగా యూజ్ చేశారు? అంటే ఓన్లీ వాళ్ళ ఓన్‌గా యూజ్ చేస్తారా? లేకుంటే ఏమైనా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇవన్నీ ఏమన్నా దానికోసం ఏమైనా యూజ్ చేసుకున్నారా చూసుకొని అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఓనర్స్‌కి ఇస్తారంట. అంతవరకు ఆ మొబైల్స్ ఇవ్వరంట. అలా నా మొబైల్ దాంట్లో వెతికి తీసి నాకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ చెప్పిన. చెప్పేసిన తర్వాత జస్ట్ ఓటీపీ చెప్పిన తర్వాత 1 మినిట్‌లో ఇంక అక్కడ నుండి అక్కడ ఆగేది లేదు. వెళ్ళిపోవడమే. మనం అనుకునే బయట టాక్ ఉంటది. ఇట్లా వాళ్ళకు రూ. 1000, 2000 ఇట్లా ఆఫర్ చేస్తుంటారు. అది అని అంటారు. కానీ అసలు కనీసం చూపు కూడా చూడలేదు. ఓటీపీ అయిపోయిన తర్వాత మొబైల్ ఇచ్చి వెళ్ళిపోండి సార్ అన్నారు. అంతే జస్ట్ 2 మినిట్స్‌లో అక్కడ నుండి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఈ మొబైల్ ఎక్కడ పోయుంటది? ఎవడు వాడింటాడు? అసలు ఇది ఆన్ అవుతుందా? స్టేషన్ నుండి బయటకొచ్చేటప్పుడు నేను ఒకసారి ఆన్ చేద్దామని చూసా. బట్ ఆన్ కావట్లేదు. నాకు అనిపించింది సరే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటదిలే. ఛార్జింగ్ అయిపోయి ఉంటది అనుకున్నాను. ఇంటికొచ్చిన తర్వాత నేను ఛార్జింగ్ పెట్టిన తర్వాత 5 మినిట్స్ వరకు అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు కనెక్ట్ చేసినట్టు కూడా చూపించట్లేదు చార్జర్. సో, ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు రెడ్ లైట్ వచ్చింది. రెడ్ లైట్ వచ్చిన తర్వాత సరే ఒక రెడ్ లైట్ వచ్చింది కదా అని ఆగిన. ఆగిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత అప్పుడు గ్రీన్. అంటే అప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఒక 2-3 మంత్స్ వరకు ఇది స్విచ్ ఆఫ్‌లో ఉందన్నమాట. అంటే అప్పుడే దొరికింది. అప్పుడు దొరికినాక ప్రాసెస్ చేసి రావడానికి నా దగ్గర రావడానికి 2 మంత్స్ పట్టింది. సో, ఒక 2 అవర్స్ వదిలేసాను. వదిలేసిన తర్వాత ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. సో, స్విచ్ ఆఫ్ చేద్దామని స్విచ్ ఆన్ చేశారు. స్విచ్ ఆన్ చేసిన అక్కడ మన నా ఫోను కొట్టేసిన మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అతను కొట్టేసాడా? లేకుంటే అతను కొట్టేసిన వాడు ఇతనికి అమ్మాడో తెలీదు. బట్ నా ఫోన్ వాడిన మహానుభావుడి వాల్‌పేపర్ డైరెక్ట్ స్క్రీన్ లాగా పెట్టేసుకున్నాడు మంచిగా. నీట్‌గా కనిపించేస్తున్నాడు. శభాష్ బేటా అనుకోని ఓపెన్ చేశా. ఓపెన్ చేసి చేసిన తర్వాత దాంట్లో ఉన్న సెట్టింగ్స్, థీమ్స్ అన్నీ డిఫరెంట్ ఏదేదో పెట్టేసాడు. సో, అతనికి నచ్చినట్టు అతను పెట్టేసుకున్నాడు. ఇక్కడ నాకు చిన్న క్యూరియాసిటీ ఏంటంటే ఈ ఫోన్ తెలంగాణలో ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో ఉందా? ఎక్కడ అసలు ఎవరు వాడారు? ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి ఫోటోస్ ఓపెన్ చేశా. ఫోటోస్ ఓపెన్ చేసి వాళ్ళు దిగిన ఫోటోస్ అన్నీ కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే ఇంకా అంటే మొత్తం ఫార్మాట్ చేయలేదు. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ సిమ్స్ తీసేసినట్టున్నారు. మెసేజ్‌లు, వాట్సాప్‌లో అన్నీ అట్లే ఉన్నాయి. ఫోన్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఫోటో ఓపెన్ చేసి కింద డీటెయిల్స్ కొట్టగానే అక్కడ లొకేషన్ కనపడింది. అంటే ఇందులో ఫోటో దిగిన లొకేషన్ కనపడింది. అది ఎక్కడ ఉంది అంటే హర్యానా. అంటే ఈ ఫోను ఇక్కడ సికింద్రాబాద్‌లో కొట్టేసి హర్యానాకెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం గ్రేట్ అనుకుంటే, హర్యానా నుండి మళ్ళీ నా దాకా వచ్చింది. 1 ఇయర్ తర్వాత ఎక్కడికి పోలేదు. నా ఫోన్ నాకొచ్చింది. హర్యానా నుండి మళ్ళీ నా దాకా వచ్చింది. అది గ్రేట్ అనిపిస్తుందసలు. ఊహించలేదు. ఒక్కసారి మన చేతిలో నుండి పోయిందంటే మనది కాదు ఇగ పోయినట్టే అనేది మన ఫీలింగు. కానీ ఈ సికింద్రాబాద్‌లో కొట్టేసిన ఫోను హర్యానా పోయి, హర్యానా నుండి మళ్ళీ తిరిగి నా దాకా వచ్చిందంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. సో, దాన్ని చూసినప్పుడు కొంచెం ఒక ఫీలింగొచ్చింది. వీడు కొట్టేయలేదేమో. మనకు నార్త్ వాళ్ళు మన హైదరాబాద్‌కి వస్తుంటారు. రెగ్యులర్‌గా వర్క్ చేయడానికి దానికి దీనికి వస్తుంటారు. నా దగ్గర కొట్టేసినాడు వానికి 5,000కి 6,000కి అమ్మేసిండేమో. ఇప్పుడు వానికి కూడా లాసే కదా! అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకు. హ్మ్. జస్ట్ ఒక ఫీలింగ్ మాత్రమే. మరి వాడే కొట్టేసి వాడుకున్నాడా? లేకుంటే వేరే వాడు పాపం వానికి అమ్మితే వాడు వాడుకున్నాడో తెలీదు. మనం చెప్పలేము ఇగ అది మన చేతిలో లేదు. సో, ఆయన మొహం చూస్తే అట్లా అనిపించింది. మరి ఏంటి అని. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాకు నా ఫోన్ పోతే నాకు లాస్. ఇప్పుడు వాడు ఒకవేళ కొన్నోడయ్యుంటే వానికి కూడా లాసే కదా! సరే అది పక్కన పెట్టేయండి. ఎందుకంటే అది మన చేతిలో లేని పని. అది వానికి దొరికిందా మరేంటి అది మన చేతిలో లేని పని కాబట్టి అది వదిలేసేయండి. సో, ఆ విధంగా ఈ ఫోను మొత్తం రీసెట్ కొట్టేసాను. ఈ స్టిక్కర్ కూడా తీయలేదు. ఇక్కడ కూడా ఇలాగే పెట్టేసి మీకు చూపిద్దామని. చూడొచ్చు ఫోను. 7 నంబర్.
కనిపిస్తుందా మీకు? ఇలా 7 నంబర్ అంటే నా లిస్ట్‌లో నా 7 ఉంది గదా! 7 ఇక్కడ ఏసేసారనమాట. ఇది ఐఎంఈ నంబర్. ఏదైనా ఒక ఐఎంఈ నంబర్ ఇక్కడ రాసేసుకుంటారు. రాసేసుకొని దాని ప్రకారం ట్రేస్ చేసి మీకు ఇచ్చేస్తారనమాట. సో, ఈ విధంగా ఎవరైనా మీ దగ్గరికి ఫోన్ అమ్మడానికి గాని ఏమైనా వస్తే ఫస్ట్ వాళ్ళ దగ్గర బాక్స్ తీసుకోండి. బాక్స్ ఉంది అంటేనే ఫోన్ తీసుకోండి. ఒక్కొక్కసారి చార్జర్ లేకున్నా పర్లేదు. కొట్టేసినోడి దగ్గర బాక్స్ ఉండదు. సో, వాడిది మీ దగ్గరికి ఫోన్ అమ్ముతా అని వచ్చినప్పుడు బాక్స్ కంపల్సరీ చూసుకోండి. బాక్స్ ఇస్తే సరిపోద్ది. దాంట్లో ఐఎంఈ నంబర్స్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోండి. ఐఎంఈ నంబర్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని అన్ని చెక్ చేసుకొని అప్పుడు మీరు బాక్స్‌తో పాటు ఫోన్ తీసుకోండి. అండ్ మీకు దొరికినా గానీ ఫోన్ మాత్రం మీరు వాడుకోకండి. చాలా డేంజర్‌లో పడతారు. పొరపాటున ఎవడన్నా అమ్మితే మీరు తీసుకుంటే కేస్ మీదికి రాదు. మీ మీదికి రాదు. ఎందుకంటే నిజం తెలిసిపోతది. లేదు సార్ నాకు ఎవడో అమ్మిండు నేను తీసేసుకున్నా సెకండ్ హ్యాండ్స్‌లో అంటే జస్ట్ మిమ్మల్ని ఒక 2 మాట్లాడి వదిలేస్తారు. కానీ దొరికిన ఫోన్ మీరు వాడుకుంటే మీరు దొంగతనం చేసిన కిందకే వస్తది కంపల్సరీ. మీరు చెప్పినా నమ్మరు. ఎందుకంటే అక్కడ మూడో పర్సన్ మీద వేయడానికి లేదు. మీ మీదనే వస్తది కాబట్టి సో, ఏమన్నా ఫోన్ దొరికితే కూడా కంపల్సరీ దగ్గరలో ఉన్న స్టేషన్‌కెళ్ళి దాన్ని ఇచ్చేసేయండి. సరే ఇక్కడ నాకు ఇట్లా మొబైల్ దొరికిందని అక్కడ ఇచ్చేసేయండి. వాళ్ళు చూసుకుంటారు. మిగతా పని ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ నేను ఈ తెలంగాణ పోలీస్ ఏదైతే గోపాలపురం పోలీస్ స్టేషన్ పోలీసులున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేను వెళ్లి ఆన్ ద స్పాట్ ఒకేసారి డబ్బులిచ్చి కొనుక్కున్నది గాదు. 2021లో నేను కొన్నా ఈ మొబైలు. 21లో మనకు రిలయన్స్ డిజిటల్ మన ఈసీఎల్ రిలయన్స్ డిజిటల్ ఉంటది. అక్కడికెళ్ళి 6,000 పోనీ 6,000 దాచుకొని ఆ 6,000 ఈఎంఐలో తీసుకుందామని వెళ్ళిన తర్వాత చూస్తే 6,000కి రాదు సార్ ఈ మొబైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది 18,500, 19,000 ఉంది ఆ టైంలో. 21లో ఆ టైంలో 19,000, 18,500 ఏమో ఉంది. సార్ మరి 6,000 రాదు. మినిమమ్ ఒక 9,000, 10,000 ఈఎంఐ డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటది. అప్పుడే మీకు ఈఎంఐలో వస్తదంటే సరే అని చెప్పేసి అప్పటికప్పుడు ఫ్రెండ్స్‌ని కొంచెం డబ్బులు వాళ్ళని వీళ్ళని అడిగి మళ్ళీ ఒక 9,000 చేసుకున్న తర్వాత ఈ మొబైల్ నా చేతికిచ్చారు. మిగిలిన 10,000 నెలకి ఓ రూ. 1,000 లాగా పెట్టేసుకొని అట్లా నెలకు రూ. 1,000 కట్టుకుంటూ అక్కడ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా కదా! మళ్ళీ అది కూడా వాళ్ళకి రూ. 1,000 ఇచ్చుకుంటూ అట్లా ఒక్కొక్క 1000 అట్లా సంవత్సరం అంతా కట్టుకొని ఈ ఫోను నాది అని అనిపించుకున్నా. అలాంటి ఫోన్ కొట్టేస్తే కొంచెం బాధ అనిపించింది నాకు. చాలా బాధ అనిపించింది. ఇక అది ఎందుకంటే మన సిట్యుయేషన్ తెలుసు. మన మిడిల్ క్లాస్ సిట్యుయేషన్‌లో మీకు తెలుసు. మనం ఉన్నట్టే ఉంటాం గానీ మన దగ్గర ఏముండవు. చూడడానికి మాత్రం మంచిగా బాగా కనిపిస్తాం. కానీ మన దగ్గర ఏముండవనమాట. సో, ఆ విధంగా దాచుకున్న ఈ ఫోను పోయిందనేసరికి కొంచెం బాధ అనిపించింది. ఇంకా నాకంటే ఎక్కువ మా డ్యాడీ. ఎందుకంటే ఈ జనరేషన్‌లో మనం పోయిందంటే సర్లే పోయింది ఏం చేస్తామని అనుకుంటాం. కానీ మన ఓల్డ్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దీంట్లో ఉన్న కష్టాన్ని చూస్తారు. అరే! వాడు కష్టపడి దాచుకున్న డబ్బులతోని కొనుక్కున్న మొబైల్ నేను పోగొట్టినా కదా! అని ఒక ఫీలింగ్ పాపం ఆయనకు చానా రోజులు ఉండేది. సో, దొరికిందనంగానే కొంచెం ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దొరికిందా నిజంగానే దొరికిందా అని షాక్ అయిపోయాడు. తీసుకపోయి చూపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు తీసుకున్న దొరికింది కదా! అని మళ్ళీ అదంతా సెట్ చేసి మళ్ళీ ఆయనకిచ్చా. సో, మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టేసాను. దీన్ని కొంచెం మళ్ళీ కవర్ ఏపిచ్చి, స్క్రీన్ గార్డ్ ఏపిచ్చి మళ్ళీ ఆయనకిచ్చేస్తే వాడుకుంటాడనమాట. ఇది నాకు మొబైల్ ద్వారా జరిగిన ఒక చిన్న అనుభవం అనేది. చాలా జాగ్రత్తగా ఉండండి. మొబైల్స్ ఎక్కడైనా అమ్మితే మాత్రం ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు అమ్మితే మాత్రం తీసుకోకండి. మీకు లోకల్‌లో ఉన్న జగదీష్ మార్కెట్ అని ఏదన్నా ఎక్కడ ఏరియాలో ఉన్నా గానీ చెప్పలేం. వాళ్ళ దగ్గర కూడా కొటేషన్ మొబైల్స్ అమ్మొచ్చు. ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు కొనుక్కోండి. ఓకేనా. రేపటి రోజున స్టేషన్ దాకా వెళ్ళాల్సొస్తే మనకు చెప్పుకోవడానికి బావుండదు. మనం చేయకుండా గాని ఏదైనా తప్పు మన మీదేస్తే చెప్పుకోవడానికి బావుండదు. సో, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వాడుకోండి. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.